చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేసుకుందాం. కాపుదల, ఆదరణ, సమాధానం ఇచ్చే దేవుడు మరి ఆయన సహాయంతో ముందుకు వెళ్ళే వరకు ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభాని కొన్నంలో సోత్తరుడైనా నేను నీ కనికరంతో నీ ఆదరణతోనైనా గతించిన కాలం అంతా కంటి రెప్పల కాసి కాపాడని దేవుడు ప్రభుని ఈ సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మీ ఆదరణ కనపరచండి, బలపరచండి. విమోసుడుగా రక్షకుడిగా తోడైన దేవానికి వందంలో సోత్తరుడైనా నీ చిత్తానుసారుగా సమక్షం జరిగించేవాడు నీవే ప్రభులేలా మీరు సిద్ధపరచనైనా ఏదైనా ఈ పునరుత్థాన దినంలో ప్రభునైనా నీ సన్నిధిలో నిత్యం నిలిచి ఉండేదినైనా మీరే మమ్మల్ని నడిపించండి, బలపరచండి. మా అపరాధములు, పాపములు, దోషములు జిమ్మోసగా రక్షకుడికనైనా పరిశుద్ధ పరిచిన దేవానికి వందములు సూతనైనా అదేవిధంగా నీ వాక్యం జ్ఞానంలోకి వెళుతున్నప్పుడు విని గ్రహించుకునే మనసు కూడా మాకు అనుగ్రహించండి. మంచి నేలపడి విత్తనంగా నూరంతరుగా ఫలించబడేదకైనా నీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునైనా నీ వాక్యం ద్వారా కట్టబడేందుకు సహాయం చేసామని, అందరికీ తోడి ఉండమని, అందరినీ బలపరచమని, నీ చిత్తమే నెరవేర్చమని యేసు యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. నిర్గమాకాండములో 25వ అధ్యాయములో 8వ వచనం జ్ఞాపం చేసుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం అండి. నేను వారిలో నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నివాసం అండి. పరిశుద్ధ స్థలం అంటే దేవుని నివాసం అండి. అది నిర్మించాలని చెప్పి దేవుని చిత్తం అండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడాను దాని బిడ్డల ద్వారా అంటే తన బిడ్డలమయ్యాన నివసించాలని కోరుకునే దేవుడు అండి. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలనుకుంటారని మన మధ్యనే మనలో ఉండాలని ఆయన చిత్తం అండి. అందుకోసం తను చేయవలసినవి అన్నీ కూడా ఆయన చేసుకుంటూనే వచ్చారండి. ఎక్కువగాను దేవుడు మనలో ఉండాలని. ఎందుకంటే దేవుని వాక్యం గ్రంథం అంతా మనం జ్ఞానం చేస్తే దేవుని చిత్తం ఏమి కనపడుతుందంటే ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. అందుకోసం కావాల్సినవి అన్నీ కూడా ఆయనే చేశారండి. ఆయనే సిద్ధపరిచారు. అందుకోసం చేయవలసిన ప్రతి క్రియ కూడా ఆయన ద్వారా జరిగించారండి. ఎందుకంటే దేవునికి మనకి మధ్యన ఏమున్నది? పాపం అండి. పాపం ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధులు మాత్రమే ఆయనతో సహవాసం చేయగలుగుతారండి. ఆ పరిశుద్ధతను మనకి ఇవ్వటం కోసం ఆయన మనలో ఉండటానికి తగిన విధంగా మనల్ని నడిపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఆయనే చేశారండి. ఆది నుంచి కూడా అంతం వరకు కూడా దేవుడు మన కోసం తను చేయవలసిన క్రియలన్నీ కూడా మనం ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞానం చేస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. ఆది కాండం మొదలు పెట్టుకుంటే మొట్టమొదటి సృష్టించింది సర్వ సృష్టినేనండి. ఆయన సృష్టించినప్పుడు సమస్తము కూడా ఆయన అన్నీ నిర్మించారండి, అన్నీ సృజించారు. జంతువులు కానీ, వాతావరణం కానీ, వృక్షాలు కానీ, సముద్రములు కానీ, ఈ భూమిని కానీ, సమస్తం అన్నీ కూడా అన్నీ సృష్టించిన తర్వాత తానే మనల్ని సృష్టించి, అది కూడా మనల్ని ఎలా సృష్టించారైనా తన స్వరూపంలోనూ తన పోలికల్లోనూ మనం సృజించారండి. అన్నీ చేశారు ఆయన. అన్నీ చేసిన తర్వాత అవి అన్నిటి మీద ఏలికగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని ఆశీర్వించారండి. అదే ఉండాలని, ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని. కనుక వారిని దర్శించడానికి కూడాను ఆయనే వచ్చారండి. ఆయనే ఆయన వచ్చినప్పుడు ఆదాము ఎక్కడున్నారు అమ్మా? ఆదాము ఏమో చెట్ల చోట దాక్కున్నారు, దేవుడేమో వారిని దర్శించడానికి ఆయనే వచ్చారండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుడు మనలో ఉండాలని, మనతో ఉండాలని ఎప్పుడు కూడా కోరుకునే దేవుడండి. అందుకోసం తను చేయవలసినవన్నీ కూడా ఆయనే చేశారు. ఆయన కుమారుని పంపించారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. ఆయన ద్వారానే సమస్తం నిర్మించారు. అందుకోసం చేయవలసినవన్నీ కూడాను ఆయనే చేశారండి. అందుకే మనం దేవునికి ఒక నివాస స్థలము సిద్ధపరచాలని చెప్పి ఇక్కడ దేవుడికి ఆజ్ఞ ఇస్తున్నారండి. ఎందుకంటే నివాస స్థలం అంటే అదే దేవుని మందిరము. దేవుని మందిరం అంటే 2 రకాలు వస్తాయండి. ఇక్కడ దేవునితో మనం సహవాసం చేయడానికి ఒక మందిరం కావాలి, అలాగే
దేవుని పరిశుద్ధాత్మ అంటే ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి, అంటే ఆయన మనలోకి రావడానికి మనమే ఒక ఆలయంగా మారాలండి. అది దేవుని చిత్తం అండి. ఎందుకంటే మనమే ఒక ఆలయంగా మారి దేవుని గణపరుచుకునేవారునే ఉండాలండి. అలా మారటం కోసం చేయవలసినవన్నీ కూడా ఆయన చేస్తారు. అందుకే ఇక్కడ మోసేని పిలిచారు. పిలిచి ఏం చెప్తున్నారు ఆయన? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరుసు విధముగా మందిరము యొక్క మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నీ రూపమును నిర్మింపవలెను. దేవుడు చెప్పిన విధంగానే కట్టాలండి. దేవుడు చూపించిన విధంగానే కట్టాలి. మనం ఏం చేసినా సరే వాక్యం మనకి ఏం చూపిస్తుందో ఆ విధంగా కట్టుకోవాలండి. వాక్యం ఏం చెప్తున్నదో ఆ విధంగానే నడుచుకోవాలండి. దేవుడు చెప్పిన విధంగా కొండ మీద అన్న, కొండ అంటే హేరేబు కొండ అంటే దేవుడు నివసించేటువంటి కొండ అండి. కొండ అంటే పర్వతం అంటే దేవుని సన్నిధానం అని అర్థం అండి. ఉన్నతమైన స్థలములో, ఎత్తైన స్థలములో ఆయన నివసించే దేవుడు అండి. అక్కడ దేవుడు ఏం కనబరుస్తున్నారో దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకునేవారునే ఉండాలండి. కొండ అంటే దేవుని సన్నిధానం అండి. ఆ పర్వతం అనే చోటు అక్కడ దేవుడు చూపించిన విధంగానే మనము దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పరచుకునేవారునే ఉండాలి. మరి ఆ నివాస స్థలంలో ఎవరు ఉంటారు? ఎందుకంటే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా మనకు కనపడుతుంది. ఎప్పుడు కూడా దేవుని చెప్పిన రీతిగా కాకుండా దేవుని చెప్పని రీతిగా మన ఇష్టానుసారంగా మనం కట్టుకుంటే దేవుని ఖచ్చితంగాను అక్కడ బాధ కలుగుతుంది, ఆగ్రహం కలుగుతుంది. దేవుడు మనం ఎలా చూస్తున్నారు? ఒక మందిరముగా, ఒక నివాస స్థలముగా, ఆరాధన జరిగేటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక స్థలముగా అని చూస్తున్నారండి. అందుకే మనం ఎప్పుడు కూడా మనలో ఏం జరగాలండి? దేవునికి ఆరాధన జరగాలండి. ఎందుకంటే ఈరోజు మన దురదృష్టం ఏంటంటే మందిరంలో ఆరాధన జరుగుతుందేమో కానీ మన హృదయంలోనూ ఆ మాట ప్రభువే చెప్పారు. ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోట్లేదు. ఆకాశ పక్షుల గుళ్ళు ఉన్నాయి, నక్కలకి గొరిజలు ఉన్నాయి, అంటే పాడు చేసే వాటికి స్థలం ఉన్నదే, తలదాచుకునే వాటికి స్థలం ఉన్నదే. కానీ ప్రభువుగా ఇసుమంత స్థలమైనను అక్కడ కనపడటం లేదండి. ఎందుకంటే మందిరాలను అయితే నిర్మిస్తున్నారు కానీ తమ హృదయాల్ని మందిరాలు నిర్మించుకోవడం మంచిదే, ఎందుకంటే దేవునితో మనం కలిసి జీవించడానికి. కానీ దేవుడే మనలో నివసించడానికి ఖచ్చితంగా మనం దేన్ని నిర్మించాలి? ఎందుకంటేనే మందిరాలకు మనం ప్రాముఖ్యతని ఇస్తాం. చూడండి, ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు ప్రభు నడిచారు. 40 సంవత్సరాలు ప్రభు ఏ మందిరంలో తలదాచుకున్నారండి? ఆనాడు ఆ రోజు ఐగుప్తులో నుంచి ఆయన ప్రజలను విడిపించినప్పుడు, ఆ ప్రజలు నడిపించినప్పుడు వీళ్ళు తలదాచుకోవడం గుడారాలు ఉన్నాయి. కానీ దేవుడు తలదాచుకోవడానికి అక్కడ ఎక్కడ లేదండి. ఇసుమైన స్థలమైనా లేదండి. అయినా సరే పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తానే మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధపడ్డారండి. అందుకే మొట్టమొదట చేయవలసింది హృదయమైన మందిరాన్ని కట్టాలండి. హృదయమైన మందిరం కట్టిన తర్వాత దేవునితో సహవాసం చేయటానికి ఒక ఆరాధన స్థలాన్ని సిద్ధం చేసుకునే వారమే ఉండాలండి. ఆరాధన స్థలం అండి. ఎందుకంటే దేవుడు మనము కలిసి ఆరాధించుకునే చోటు, ఆ చోటు కూడా నిర్మించుకోవాలండి. అందుకే మొట్టమొదటి కట్టవలసింది హృదయం అనేటువంటి మందిరాన్ని మనం నిర్మించుకోవాలండి. అది దేవుడు ఎక్కువగా కోరుకుంటారండి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. ఖచ్చితంగా ఎక్కడ ఉంటారైనా మనలోనే ఉంటారండి. మనలో ఉన్న దేవుడిని కనపరుచుకోవాలా, లేకపోతే ఎక్కడికో వెళ్ళి దేవుడిని కనపరచాలా? మనలో ఉన్న దేవుడినే మనం పట్టించుకోలేనప్పుడు ఎక్కడో మందిరంలోకి వెళ్ళి నేను ఆరాధిస్తానంటే
ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? మొట్టమొదట దేవునికి ఎప్పుడు కూడాను ఘనత్వం మరియు ప్రభావాలు కలిగే విధంగాను దేవుని ఆరాధించుకునే విధంగా ఆయన ఉన్నటువంటి స్థలాన్ని మనం పరిశుద్ధపరుచుకునే వారమే. అందుకే హృదయ శుద్ధి. ఎందుకంటే దేవుడు ఉండేది మన హృదయంలోనే. ఆ హృదయమైన స్థలాన్ని దేవుడు కోరుకుంటారు. ఆయన ఆ స్థలాన్ని ఏం చేయాలి? మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటున్న వారునే ఉండాలండి. ఆ మాట మీద చదవాలంటే 1 కొరింథీయులు 3:16 చూడమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. హల్లెలూయా. ఇది గుర్తుంచుకోవాలండి. ఎప్పుడు హృదయాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలండి. ఎందుకంటే మన హృదయంలో ఏం ప్రవేశిస్తాయి? అసూయలు, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, విభేదాలు, కోపాలు, ఎన్నో రకాలండి. ఇవన్నీ ఎక్కడ చేరుతాయి? అన్నీ హృదయంలోనే. అవన్నీ మనలోనే ఉంటాయి. అవి మనలో ప్రవేశిస్తాయండి. పరిశుద్ధాత్మ నివసించే పరిశుద్ధమైన స్థలాన్ని అవన్నిటితో మనం నింపేసుకుంటేనే. ఎందుకంటే ఇంటిలో చెత్త నింపుకుంటే ఇంట్లో ఏముంటుందండి? ఎందుకంటే మొదటి 2 రోజులు 3 రోజులు బాగానే కనపడవచ్చు, కానీ ఆ తర్వాత కుళ్ళిపోవటం మొదలైందంటే మనం ఏటిదైతే నింపేసుకున్నామో వాటి వల్ల మనం ఇబ్బంది పడతామండి. ఆ ఇంట్లో మనం ఉండలేము. ఎందుకంటే అక్కడ ఏముంటుంది? మత్సరం, కోపాలు, ఆగ్రహాలు, కలహాలు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ దేవునికి చోటు ఉండదు, మన సమాధానానికి కూడా చోటు ఉండదండి. అందుకే ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఎందుకంటే అక్కడ ఎలా జరగాలంటే ఆ మందిరంలోనూ, ఎందుకంటే మనమే ఒక దేవుని ఆలయము, దేవుడే నిర్మించాడు. ఎందుకంటే దేవుడు నిర్మించిందండి ఇది. ఉన్నాయన్నీ కూడా కలుగునుగాక అన్నారు, కానీ తన సొంత చేతులతోనూ నిర్మించింది, తన చేతులతోనూ సమస్త మట్టి తీసుకు నిర్మించింది ఒక మనిషిని మాత్రమేనండి. ఎందుకంటే మీ చేతులతో కట్టుకున్న ఇల్లుని మీరు ఎలా చూసుకుంటారు? ఎందుకంటే ఎక్కడైనా అలంకరణలు కనపడతాయి, అవన్నీ ఎక్కడ ఉండాలనుకుంటారు? ఇంట్లో ఉండాలి. ఇల్లు అందంగా కనపడాలి. మరి తన చేతులతో నిర్మించినటువంటి మరి ఈ మందిరాన్ని ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటారండి? అది గమనించుకోవాలండి మనం. మనల్ని మనం, ఎందుకంటే మన హృదయాల్లో కనుక ఇవన్నీ నింపేసుకుంటే దేవునికి స్థానం లేకపోతే ఖచ్చితంగా దేవునికి ఆగ్రహం వస్తుందండి. మరి ఆ మందిరంలో ఎలా జరగాలి? ఆ మాట రోమీయులు 12 చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. సేవకుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నారండి. ఎన్నో చేయాలనుకుంటాం మనం, కానీ నిజంగా దేని కోరుకుంటారండి దేవుడు? అంటే మీ చేతులతో దేవుడు ఏ పనులు చేయాలని కోరుకుంటారు? సజీవ యాగంగానండి. దేవుడు మన చేతులు ఇచ్చాడు పని చేసుకోవటానికి. చేతులతో అనేక రకాలు చేయొచ్చండి. ఎందుకంటే కత్తి ఉంది చూడండి, కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, పళ్ళు కోసుకోవచ్చు, మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. కానీ అదే కత్తితో ఏం చేస్తాం? మళ్ళీ అచ్చులు కూడా చేయొచ్చండి. ఈ చేతులు మనకి ఇచ్చాడు దేవుడు. ఈ చేతులతో ఏం చేయాలి మనం?
దేవుని మందిరముగా మనం నిర్మించుకోవటానికి ఈ చేతులతోనే మనం పని చేసి ఒక పరిశుద్ధ స్థలముగా మనం నిర్మించుకునే వారమునే ఉండాలి. ఈ చేతులతో ఏం చేయాలి? జీవము గల దేవుణ్ణి ఆరాధించి గణపరుచుకునే వారమునే ఉండాలి. అందుకే సజీవ యాగముగా మన అవయవాలు ఉన్నాయి చూడండి, మన నోరు కానీ, చెవులు కానీ, మన చేతులు కానీ, ఇవన్నీ దేనికి ఉపయోగించాలండి? అవన్నీ దేవుని కోసం అండి. అవును, మనం ఇక్కడ సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలి ఏం చేస్తాం? ఈ చేతులతోనే పాడు పనులన్నీ చేస్తూ ఉంటామండి. ఈ చేతులతోనే అన్ని రకాలు చేస్తూ ఉంటాం. అవన్నీ అటు దేవుని దృష్టికి ఎలా కనపడతాయి? అందుకే ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. కష్టం అండి ఇది. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తన్ను తాను మోసపుచ్చుకోకూడదండి. ఎందుకంటే మన నోట్లోంచి దేవుని స్తుతించాలి, అంతేకాని దేవునికి అవమానం తెచ్చే మాటలు రాకూడదండి. మన ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, మన నోట్లోంచి ఏం రాకూడదు? అభ్యంతరకరమైన మాటలండి. ఎందుకంటే అది దేవుడు స్తుతించడానికి దేవుడు ఇచ్చిన నోరు అది. కానీ ఆ నోరుని ఏం చేస్తాం మనం? ఇష్టానుసారంగా ఉపయోగిస్తామండి ప్రతిదీ కూడా. అందుకే ఆ విషయం రోమీల్లో మాట్లాడుతున్నారండి. మీ శరీరములను సజీవ యాగముగా మీ దేవునికి అర్పించుకున్నాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి యాగం అండి. మీ వాక్యాలను బట్టి మిమ్ములను బతుమాలు కొనుస్తున్నాను. ఇష్టానుసారంగా మన శరీరంతోనూ, మన ఆలోచనలతోనూ, మన హృదయాన్ని అంతా కూడాను వీటితో నింపేసుకుంటే, పరిశుద్ధాత్మ నివసించే స్థలాన్ని పాడు చేసుకుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం కాదండి. ఏ విధంగా అనొచ్చు? ఎందుకంటే ఇక్కడ ఇది ఆ మాట మీ చదవాలంటే మా పాత నిబంధనలు హగ్గయి గ్రంథంలో ఉంటుందండి. మొదటి అధ్యాయం 4వ వచనం నుంచాం. ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఎందుకంటే మన మందిరాన్నేమో పాడు చేసుకుంటున్నాం, కానీ మనం ఉండటానికి మాత్రం అన్ని రకాల సౌకర్యాలు కూడాను సమకూర్చుకుంటున్నామండి. దానికి కావాలితే పక్కన వాళ్ళది లాక్కునైనా సరే మన దాంట్లో కలిపేసుకుంటాం. సంపాదించుకోవడానికి ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని అక్రమాలు చేస్తాం. కానీ మన ఇల్లు కోసం, మన నివసించడం కోసం, మన సుఖాల కోసం ఏం చేస్తాం? మనం చేయరాని పనులన్నీ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుడు ఉండేది ఇల్లుని మాత్రం ఏం చేస్తాం మనం? దేవుడు ఎక్కడ ఉంటాడో? మన హృదయంలోనండి. ఆ హృదయం అనేది ఏం చేస్తాం మనం? ఈ కలహాలతోనూ, ఈ కక్షలతోనూ, ఎక్కడికి ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవడంతోనూ, ఇవన్నిటిలో నింపేసి దాన్ని ఇంకనూ పాడు చేయటానికి మనం చేస్తూనే ఉంటామండి. అవన్నీ దేవుడు చూస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో ఉండుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. హల్లెలూయా. మొట్టమొదట మనం గమనించుకోవాల్సింది మన ప్రవర్తన. మందకాంది ఏదైనా సరే, చీపురు పుల్ల అయినా సరే అది ఆశించకూడదండి. ఏదైనా సరే, చీపురు పుల్ల అయినా సరే, రోడ్డు మీద దొరికిందంటారు, దొరికినా సరే అది మంది కాకపోతే దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేదండి. అది కనుక మన ఇంటి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా మన మీద నేరారోపణ చేస్తుంది. ఏదైనా సరే, పూసుకు పుల్ల అయినా సరే
మనది కానిది మన ఇంట్లో ఉన్నదంటే మనల్ని అది నేరస్తులను చేస్తుంది. ఇంతకు నేరస్తులకు ఏం కలుగుతుంది? ఖచ్చితంగా శిక్షేనండి. దేవుని మందిరంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. కానీ అపవిత్రత ఉంటే అక్కడ ఉన్న దేవునికి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. అందుకే మన ప్రవర్తనలో ఎన్నిటిని కూడాను దేవుడు చూస్తూ ఉంటాడండి. మరి అందులోనూ ఎప్పుడైతే మనం ఆయన మందిరాన్ని మనం పాడు చేస్తే ఆయన మన జీవిత విధానాన్ని ఆయన పాడు చేయటం మొదలవుతుంది. అంటే ఆయన పాడు చేయటువంటి ఆశీర్వాదాలు ఉండవండి. ఇంకా ముంచదు అమ్మ. యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగాను విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచుండెను, ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను, దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి పైకము సంపాదించుకొనినను, జీతము సంపాదించుకొనెను, చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. హల్లెలూయా. మరి ఎంత నిజమే కాదండి ఇది? లక్షలు సంపాదిస్తారు నెల వచ్చేతోడికండి, మళ్ళీ 36కి వచ్చేతోడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో ఏమైపోతున్నాయో మనకైనా అర్థమవుతుందండి. సిల్లు సంచి అంటే సిల్లు అంటే ఏమిటి? మనమేమో దేవుని మందిరాన్ని పాడు చేసాం. దేవుడి మందిరాన్ని పాడు చేసినందువల్ల ఏమొచ్చింది మనకి ఫలితం? దేవుడు మనల్ని మన జీవించే విధానాన్ని పాడు చేస్తాడు. అంటే పాడు చేయటం అంటే ఆశీర్వాదాలు లేవండి. ఎందుకంటే మనం జీవించడానికి ఏం పని చేస్తున్నామో ఆ పనుల్లోనూ దేవుని ఆశీర్వాదం ఉండదండి. ఆశీర్వాదం లేకపోతే మనకి ఏమొస్తాయి? ఎందుకంటే దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏమొస్తాయండి మనకి? అనారోగ్యాలు. దీని వ్యాపారం మొదలు పెడతాం, ఆ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు బాగానే మొదలు పెడతాం, కానీ దాంట్లోంచి బయటికి రావాలంటే మన వల్ల కాదండి. ఎందుకంటే వ్యాపారం మానాలంటే లాస్ కట్టుకోలేం. ఆ లాసులు పోవాలంటే రోజంతా పని చేస్తాం, కానీ ఆ చేసిన కష్టాజీతం అంతా ఏమైపోతుందండి? అవి సిరిగిపోయిన సంచులండి. ఎందుకంటే మనం చేయవలసిన పని మనం మానేసి ఎప్పుడైతేనే దేవుడు ఉండేటువంటి మందిరముగా ఉన్నటువంటి హృదయాన్ని మనం ఎప్పుడైతే పాడు చేయటం మొదలుపెట్టామో దేవుడు మనల్ని పాడు చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడు మొదటి స్నానం దేనికండి? మన హృదయాన్ని అండి. హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలండి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. అత్యంత ప్రాముఖ్యమైనది హృదయం అండి. అది కల్మషంతో నిండిపోయింది అనుకోండి, ఖచ్చితంగాను దేవుని అక్కడ ఆశీర్వాదాలు ఉండవండి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదేనా. అందుకే ఆ హృదయం ఏం జరగాలి? ఆరాధన అండి. దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, దేవుని కనపరుచుకోవాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. దేవుని ఆరాధన ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. కానీ అక్కడ ఏమీ జరగకుండాను ఒక పాడైపోయిన దానిలో మార్చేసామనుకోండి, అక్కడ దేవునికి స్థానం లేకపోతే ఇంక అందులో ఎవరు ఉంటారు? ఎందుకంటే పాడైపోయిన కొంపలు ఏముంటాయండి అమ్మా? ఎందుకంటే ఊరు బయట కనపడుతూ ఉంటాయి చూడండి. అలా ఉండకూడదండి. అలా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం కాదండి. అందుకే మొట్టమొదటి మనం జరిగించవలసింది మన హృదయ శుద్ధి కోసం ప్రయాసపడేవారునే ఉండి. అందుకే మన అవయవములు దేనికి ఎప్పుడు సమర్పించుకోవాలి? ఖచ్చితంగా దేవుని కోసమేనండి. ఖచ్చితంగా దేవుని కోసం సమర్పించుకున్నాం అనుకోండి, అది మనల్ని నిర్మించే దేవుడిగా ఉంటారు. ఇంకా ముంచదు. కాగా సైన్యములుగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా
మీ ప్రవర్తన బట్టి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు మీ మందిరము కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చు. పర్వతములు ఎక్కి, పర్వతం అంటే ఏమిటి? దేవుని పర్వతం అండి. దేవుని మందిరంలోకి ఎప్పుడైతే వచ్చి మనల్ని శుద్ధి చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడు దేవుడు తిరిగి మనల్ని పునర్నిర్మించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ మందిరంలో ఎందుకోసం? దేవుడు మనల్ని కట్టడానికండి. అంటే దేవుని వాక్యం ఎక్కడ కట్టాలి మనల్ని? ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానంలోనే. అందుకే పర్వతములు ఎక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యెహోవా సెలవు. ఎందుకంటే మనం చేస్తున్నది ఏమిటంటే దేవుని ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తున్నాం, కానీ దేవుని మందిరంలోనూ మనకేమని కట్టుకుంటున్నామండి? ఏనాడైనా సరే మనల్ని కట్టుకోవడానికి మనం ప్రయాసపడ్డామా? దేవుని ఆరాధిస్తాం, అన్నీ టయానికి అయిపోవాలి, సక్రంగా జరిగిపోవాలి. 2:30 గంటలు కూడాను అన్నీ చేస్తాం, కానీ నిన్ను నీవు కట్టుకోగలుగుతున్నావా ఆ స్థలంలో? ఎందుకంటే దేవుని సన్నిధానంలో 2 జరగాలండి. ఒకటి మన మందిరాన్ని సరి చేసుకోవాలి, అక్కడ రెండోది దేవుని ఆరాధించాలి. ఇప్పుడు రెండోది చేస్తాం మనం, ఎందుకంటే దేవుని ఆరాధించాలి కూడా ఆరాధిస్తాం, కానీ మన మందిరాన్ని అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకునేది ఎక్కడ? దేవుని సన్నిధానంలోనండి. తిరిగి కట్టుకునేది ఎక్కడ? దేవుని సన్నిధానంలోనండి. కానీ ఆ పని మానేసి మనం ఏం చేస్తాం? అదొక ఆచారం కింద అదే విగ్రహం అయిపోతుందండి. అలా ఉండటం దేవునికి ఇష్టం లేదండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధత ఉన్న చోటే ఉంటాడు, కానీ అపరిశుద్ధత ఉన్న కాడ దేవుని పరిశుద్ధాత్మ నివసించదండి, ఉండదండి, ఎప్పుడూ ఉండదు. ఉండాలంటే పరిశుద్ధత అనేది చాలా, అందుకే ఎప్పుడు చూడండి 3 రకాలు ఉంటుందండి. ఒంటికి శుద్ధత ఉండాలి, ఒంటి శుద్ధి ఉండాలి, ఇంటి శుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి. ఈ 3 లేకపోతే దేవుడు ఉండడండి. ఎందుకంటే ఈ ఒంటిని నిర్మించిన దేవుడు కాబట్టి ఈ ఒళ్ళు కూడా ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. అదే హృదయం శుద్ధి. ఎందుకు? హృదయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మరి మనం నివసించే ఇల్లు అంటే మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మన ఇల్లు కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలండి. ఎప్పుడు కూడా పరిశుద్ధతకి ఎప్పుడైతే మనం విలువనిస్తామో దేవుడు కూడా మనలోనే ఉంటాడు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. అందుకే ఇక్కడ దేవుడు చెప్పిన ప్రకారం మనం కట్టాలండి. ఏదైనా సరే మనం కట్టుకునేది దేవుడు ఏం చెప్తున్నారో గ్రహించుకుని దాని ద్వారానే కట్టాలి. ఈ కొండ మీద నేను నీకు చూపించిన విధముగా నీవు ఆ మందిరాన్ని కట్టవలెను. దేవుడు ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞ అండి. ఆ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తారండి? మోసేకండి. నేను ఈ కొండ మీద నీకు ఆజ్ఞాపించిన విధముగా ఈ నివాసాన్ని కట్టవలెను. అమ్మ చదువమ్మది. చూడండి, ఏదైనా కదైనా వచ్చినాయి అనుకున్నాం, ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి, అవి అల్లా చెదిరైపోతాయండి. అలా అవడానికి కారణం ఏమిటి? మన గురించే మనం ఆలోచించుకుంటున్నాం, కానీ మనలో ఉన్నట్టు దేవుడి గురించి ఆలోచిస్తున్నామండి. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవక ఉన్నది, భూమి. ఎందుకంటే భూమి ఎందుకు పండుతలేదండి? ఎన్నిటి కారణం ఎవరు? మనిషేనండి. అందుకే ఆయన అంటున్నాడు, ముందు నీ హృదయాన్ని పరిశీలన
చేసుకోండి. ఎవడైనా నా మందిరంలో పాడు చేసినాడులా నేను వానిని పాడు చేతు. ఈ రకంగా పాడు చేస్తారు. దేవుడిని ఆరాధించే స్థలాన్ని మనం పాడు చేసాం, మన జీవించే విధానాన్ని దేవుడు పాడు చేస్తాడు. ఎందుకంటే మన జీవించే విధానం కోసమే దేవుని మందిరాన్ని పాడు చేసుకున్నాం. కాబట్టి మనం దేని మీద అయితే ముందుకు వెళ్తున్నామో ఆ విధానాన్ని దేవుడు పాడు చేస్తాడు. ఎందుకంటే మనం వెళుతున్న విధానంలో మనకి ఆశీర్వాదం రావాలంటే ముందు మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చిన తర్వాత మనం చేసుకోవాలి. అందుకే మొట్టమొదటి మనం చేయవలసింది దేవుణ్ణి ఆరాధించుకుని గణపరుచుకునేవారునే. అందుకే దేవుడు చెప్పిన రీతిగా మనం కట్టుకోవడానికి ప్రయాసపడేవారునే. అంటే ఆ మాట మీరు హెబ్రీయులు 8:5 చదువుమా. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున అమ్మా సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త ఎవరు పడాలి? కొండ మీద చూపించిన విధముగానే. అంటే కొండ అంటే ఏమిటి? దేవుని సన్నిధానం అండి. ఆ దేవుడు ఏ విధంగా కట్టుకోమంటున్నారు మనల్ని జాగ్రత్తగా గమనించుకుని. అందుకే ఎప్పుడు కూడా మందిరాల్లో ఏముండాలండి? ఏకాగ్రత. అటు ఇటు తిరిగిలాడతాలో, పక్కన ఉన్న వాళ్ళు పలకరించడాలు, వాళ్ళ మోకాలు 7 మోకాలు చూస్తా కూర్చోవటాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, దేవుడు ఏం చెప్పినా మనకి అర్థం కాదండి. అక్కడ దేవుడు ఎంత మాట్లాడినా మనకి అర్థం కాదండి. అందుకే మందిరంలో ఏముండాలి? ఏకాగ్రత అండి. అని చెప్పింది మనం స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా మన మనసుని ఎక్కడ నిలపాలి? ఆయన మీదండి. కొండ మీద నీకు కనబరిచిన విధముగా మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. అందులో ఏముండాలి? ఆ మందిరంలో ఏముండాలి? ఈ హృదయంలో ఏముండాలి? అవన్నీ కూడాను మనము ఈ మందిరంలో నిర్మించుకోవాలి. ఈ మందిరంలో దేవుడు చెప్పిన విధంగా మన హృదయంలో నిర్మించుకునేవారుమనే ఉండాలి. అందుకే దేవుని సన్నిధానం కోసం ఆశపడాలి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. ఆశ ఉండాలండి. ఎప్పుడు వెళ్దామా మందిరానికి, ఎప్పుడు వెళ్దామా అని ఆశ ఉందనుకోండి, ఖచ్చితంగాను దేవుడు సహాయం చేస్తాడు. ఎవరిని విడిచిపెట్టి దేవుడు మాత్రం. 1-2 చరణాలు జ్ఞాపం చేసుకుందాం, మనకు అందరికి వచ్చిందే. నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా చూడాలని, నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా చూడాలని, నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, నిన్ను గూర్చిన తలంపులే నాకు. రాజా యేసు రాజా,
రాజా యేసు రాజా, ఎన్నెన్నో మనోహర దృశ్యాన్ని చూసినాను, అంతా మాయయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాన్ని చూసినాను, అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, నీ నదిలో అన్ని దినము నన్ను ముంచుము. జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుము. నీ సన్నిధి పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆశపడి దేవుని సన్నిధానానికి చేరుకుంటామో, దేవుడు కూడా మనల్ని అదే రీతిగా కట్టడం మొదలవుతుంది. దేవుడు కట్టకపోతే అది ఆ మందిరం అంటే ఆ మందిరానికి విలువ ఉండదండి. దేవుడు కడితేనే మనకి విలువ అండి. దేవుడు కట్టలేదనుకోండి, దేవుడు కట్టకపోతే ఎవరు కడతారు? సాతాను కడతాడండి. అప్పుడు వస్తాయి చూడండి మాటలో, ఆ మాటలు మనం మాట్లాడినా అవమానమేనండి. దేవుడు క్షమించాడండి. అందుకే మళ్ళీ ఎవరిని కట్టాలి? కాస్త ఎవరు కట్టాలి మనల్ని? దేవుడు కట్టాలండి. దేవుడు కడితేనే మనకి విలువండి. అందుకే ఆయన సన్నిధానంలో మనం వెతికేవారు ఉండాలి. మరి సన్నిధానంలో ఏముండాలి? దీపస్తంభము. ఎందుకంటే మన హృదయంలో ఏముండాలి? ఒక దీపస్తంభం. దీపస్తంభం దేనికి? అమ్మా, అందుకే ఇంట్లో ఏం కట్టుకుంటామండి? ఇంట్లోనూ ఇప్పుడైతే అన్ని లైట్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఆ ఇంట్లో ఏముండేది? దీపాలేనండి. ఆరవకుండా ఏం చేసేవారు? ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఒకసారి వ్యత్యాసం చూడండి. ఇంట్లో పని లేదనుకోండి, 6ంటికి ఖచ్చితంగా ఏదో ఫోన్ తీసి కూర్చుంటామండి. అప్పుడు శుభ్రంగా లైట్ బయట తీసుకుని అన్నీ శుభ్రం చేసుకుని లాంతరు అన్నీ సమకూర్చుకుని సమయం వచ్చేటోడికి వెలిగించుకునేవాళ్ళం అండి. అది సిద్ధపాటు. అందుకే మొట్టమొదటి మనం ఉండవలసింది ఏంటంటే దీపస్తంభము. మన హృదయంలో ఏముండాలి? దీపస్తంభం. దీపస్తంభం అనే అర్థం, దానికి ఏమిటో అర్థం ఏమంటే సమాజము, సంఘము అని అర్థం అండి. సంఘంలో మన సభ్యులైతేనే దేవుని రాజ్యంలో మన ప్రవేశం అండి. అందుకే ఎప్పుడూ మర్చిపోకూడదండి. దేవుని సమాజంలో మనం దేవుని ఆరాధించేవారుగా ఉంటేనే దేవుని రాజ్యంలో మనకు ప్రవేశం అండి. దానివల్ల ఏం జరుగుతుంది? ఏ దీపం అయితే దేవుడు అక్కడ నిర్మించాడో ఆ దీపం వల్ల ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడాను వెలుగు రావాలి. ఏ స్థలంలో అయితే దేవుడు సంఘాన్ని నిలబెట్టాడో ఆ సంఘం వల్ల దేవుని వెలుగు అక్కడ అందరికీ కూడా కనబరచాలండి. అది సంఘం బాధ్యత. ఆ సంఘము దేవుని రాజ్యానికి నమూనా అండి. అది మనకు కట్టవలసిన రీతి. అందుకే మొట్టమొదటి ఆయన చూపించింది దీపస్తంభము. దీపస్తంభం ఎలాగుండాలి? ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా దాంట్లో ఏమి ఉండాలి? నూనె నిండా ఉండాలండి. ఎక్కడ మసి ఉండకూడదండి. శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు వెలిగించడానికైనా సరే సిద్ధంగా ఉండాలి. సంఘం ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయడానికైనా సరే సిద్ధంగా ఉండాలి. నలుగురికి వెలుగునిచ్చే వారి కింద ఎప్పుడు కూడా సిద్ధం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఏ సంఘం ఉందండి అలాగే? ఇంకా మనం అది ఏం చెప్తామంటే సంఘాల క్రమం లేదండి. సంఘంలో క్రమం లేదు. సంఘం అంటే ఎవరు? మనలోనే క్రమం లేదని మనమే ఒప్పుకుంటున్నాం. ఆ క్రమం నేర్చుకోవాలని ఎక్కడ నేర్చుకోవాలని చెప్పారండి దేవుడు అక్కడ?
నేను చెప్పిన విధంగా చెయ్యి అన్నారు. ఆయన చెప్పిన విధంగా మనం చేయకుండాను క్రమం లేదని మనం సంఘాన్ని నిందించుకుంటే, అంటే మనం నిందించుకుంటే మనకి ఏమాత్రం లాభం కలుగుతుందండి? దీపస్తంభము సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. ఆ దీపస్తంభాన్ని పరిశీలన చేయడానికి కూడా ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. అది ఆయన సంచరించే దేవుడండి. ఇంకా వివరంగా వెళ్ళాలంటే చాలా విషయాలు వస్తాయండి. అందుకోసం మనం కష్టపడాలి. ఆ మాట లేవి కాండంలో 24:1 ఉంటుందండి. దంచి తీసిన ఒలివల నూనెను నువ్వు తీసుకుని రావాలి. దంచి తీసిన ఏంటి? కష్టపడాలి. ప్రార్థన కానీ ఆరాధన కానీ అన్నీ కష్టపడి దేవుడి సన్నిధానంలోకి సంఘం వెలగటానికి మనము ప్రయాసపడేవారునే ఉండాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? ఖచ్చితంగా మనమేనండి. అందుకే ఎప్పుడు కూడా సంఘం ఎలాగ ఉండాలి? వెలుగునిచ్చే విధంగా ఉండాలండి. అందుకే దేవుడు మనల్ని ఇక్కడ నిర్మించాడు, ఈ స్థలాన్ని ఇచ్చాడు దేవుడు. మరి ఈ స్థలంలో ఉన్న సంఘం ఏం చేయాలి? అంటే అక్కడ దీపస్తంభం ఆ దీపాన్ని వెలిగించిన వారికి వెలిగినిస్తుందా, లేదా అక్కడ ఉన్నవారు అందరికీ వెలిగిస్తుందా? అంటే ఆ దీపానికి స్వార్థం లేదండి. కానీ నేను వెలిగించిన దీపం నాకే వెలిగి రావాలంటే అటువంటి దాన్ని ఆశీర్వదిస్తాడా? మొట్టమొదటి మనం ఉండవలసింది, చూసుకోవాల్సింది మన దీపస్తంభం ఏ విధంగా ఉంది. అది లేకుండా దేవుని ఆశీర్వాదాలు రావండి. చీకట్లోనే మనకి ఆశీర్వాదాలు రావండి. నేను లోకానికి వెలుగునై ఉన్నాను. మన దేవుని ధరించుకున్నాం. ఆ వెలుగుని ఎక్కడ కనపరచాలి? సంఘము క్రీస్తుని ధరించుకుందండి. మరి ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? ఇది మొట్టమొదటిదండి. ఇది కనుక మనం సక్రమంగా శుభ్రంగా చేసామనుకోండి, మంచి వెలుగునిచ్చేదాకా మార్చామనుకోండి, ఆ సంఘం ద్వారా మీరు అందరూ ఆశీర్వించబడతారు. అది మనం తెలుసుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన సంఘం అంటే ఏమిటి? దీపస్తంభం అండి. ఆ దీపస్తంభం ఎందుకు కావాలి? మన ఇంటికి వెలుగునివ్వటానికి. నీ ఇల్లు బాగోవాలంటే, అక్కడ మీ కుటుంబం బాగోవాలంటే ముందు ఆ దీపస్తంభాన్ని వెలిగే విధంగా మనం సిద్ధం చేయాలండి. ఆ బాధ్యత ఎవరిది? మనదేనండి. అది కూడా దేవుడి మీద పెట్టేస్తే కోతలో జరుగుతుందో చూస్తానికి యజమాని వస్తాడా, లేకపోతే కొయ్యటానికి వస్తాడా? ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవుతుందండి. ఇప్పుడు యజమాని ఎలా జరుగుతుందో పని చూస్తానికి వస్తాడు, కానీ పని చేయడానికి రాడండి. అదే రెండో రాకడికి ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి? చక్కపరుచుకోవాలండి. అన్నీ కూడా మనం సిద్ధపరచుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అందుకే మొట్టమొదటి మనం చేయవలసింది అక్కడ దేవుని సన్నిధానంలో ఉండవలసింది అక్కడ దీప వేదిక. హెబ్రీలు 7:25. యేసయ్యను చూసి మనం నేర్చుకోవాలి. యేసయ్య ఏ రీతిగా దీపస్తంభంగా ఆయన ఉన్నారో అక్కడ స్పష్టంగా ఉంటుందండి. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపములు చేయుటకు నిరంతరము జీవించుచున్నారు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నారు. ఇప్పుడు ఆయనే మనకి ఆదర్శం అండి. ఆయన ఏం చేస్తారు? నిరంతరం ఏం చేస్తున్నారండి అమ్మా? అంటే రోజు నిరంతరం ఆయన ఏం చేస్తున్నారు? విజ్ఞాపనలండి. ముందు ప్రార్థన అనుకున్నాం అనుకోండి, ఆ పక్కన మనకి ఏం కనపడతాయి? పనులండి. ఇంక విజ్ఞాపన ఎక్కడ చేస్తామండి? యేసయ్యనే మనం ముందు పెట్టుకుని ఎవరిని ఆదర్శం ఎవరిని పెట్టుకోక్కర్లేదండి. మనం ఖచ్చితంగా ఎవరిని పెట్టుకోవాలి? ముందు యేసయ్యని పెట్టుకోవాలండి. ఆయన మాకు నేర్పించారు.
ఆయన బట్టే మనం నేర్చుకుంటే తన అనుభవ జ్ఞానము చేత అన్నమాట కూడా ఉంటుంది చూడండి. తన అనుభవ జ్ఞానము చేత మళ్ళీ నడిపించే దేవుడు అండి. ఆయననే ముందు పెట్టుకుని మాదిరిగా మనం అక్కడ చక్కపరుచుకునేవారునే ఉండాలి. అందుకే అక్కడ మనం విజ్ఞాపన నిరంతరం ఏముండాలి? విజ్ఞాపన అండి. అందరి కోసం ముందు మొట్టమొదటి గ్రామం కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, స్నేహితుల కోసం, బంధువుల కోసం, అందరి కోసం ఏం చేయాలి? విజ్ఞాపనలండి. నిత్యము కూడా వెలుగుతున్న స్తంభం కింద ఎప్పుడైతే ఆ సంఘం నిలబడుతుందో అందులో ఉన్నవారి కుటుంబాలు అలాగే వెలుగునిస్తాయి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మరొకటి ఉంటుంది చూడండి. అదే బల్ల సన్నిధి రొట్టెలు చూడండి. ఎందుకంటే జీవాహారము యోహాను 6:35. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవారు ఏ మాత్రమును ఆకలి కొన్నాడు. జీవాహారం సిద్ధం చేసుకోవాలండి. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును నప్పికొనడు. ఇది దేవుని వల్ల సమకూర్చుకోవాలండి. సమకూర్చుకోవాలంటే ఆ ఇంట్లో ఏముండాలి? వెలుగు ఉండాలి, అదేవిధంగా జీవాహారము ఉండాలి. ఇంకా వెలుగు గురించి మనం చూస్తే 8వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది చూడండి. 8 యోహానులోను నీ లోకమును వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందురని వారితో చెప్పాను. అదేవిధంగా 1:4 చూడము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మన ఇంట్లో వెలుగు ఉండాలంటే ఇప్పుడు ఏ వెలుగు ఉండాలండి? జీవ వెలుగండి. క్రీస్తుని కలిగి ఉండాలండి. క్రైస్తుడు అన్న మాటకి క్రీస్తుని ధరించుకున్నాడని అర్థం అండి. ఎప్పుడు కూడా మనం ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకుని ఆయన ద్వారా జీవించేవారునే ఉండాలి. అందుకు కావాల్సిన ఆహారమా? ఆయన జీవాహారం అండి. అంటే మన అవసరాల కోసం ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా ఆయన నామంలోనే ఎప్పుడు కూడా అడిగి పొందుకునేవారునే ఉండాలి. నేను జీవాహారమును. ఇవన్నీ కూడా ఎవరిలో ఉండాలి? మన మందిరంలోనండి. అదేవిధంగా ధూపవేదిక కూడా ఆయనేనండి. అది నిరంతరం ప్రార్థన చేసేవారు ఆయనే. అదేవిధంగాను మరి ఇవన్నీ కూడా మనలో ఏర్పడాలంటే ప్రభువే కడతాడండి. ప్రభు సిద్ధపరుస్తారండి. ఆ మాట హెబ్రీలు 3:5 చూడము. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగాను ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా. ఇప్పుడు ఆయన ఇల్లు ఎవరు? మనమేనండి. ఇంట్లో పని చాలా ఉన్నది. ఇవన్నీ నిర్మించుకోవాలి మనం. అంటే ఇందాక చూపించింది మనం నిర్మించుకోవాలండి. మనం నిర్మించుకోవాలంటే మనకి ఎవరు సహాయం చేయాలి? ఖచ్చితంగా మన సహాయం ఆయన కుమారుడే చేయాలండి. ఆయనే కట్టాలి మనం. అందుకే మందిరంలో ఏది ముఖ్యమండి? దేవుని వాక్యం అండి. ఆ వాక్యం ఏం చేయాలి? మనల్ని కట్టాలి. మందిరంలో ఏ వాక్యం మనం వింటున్నామో ఆ వాక్యం ద్వారాను మనం ఎన్ని కూడా కట్టుకునేవారునే ఉండాలి. ఆ ఇంటి నిర్మించేది ఎవరు? ఇంటి మీద కుమారుడు నమ్మకమైన వాడు. ఇంకా ముందు చదువు 2 వచనాలమ్మా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు. ఎందుకు మనలో ఏముండాలి? ధైర్యము, ఉత్సాహము, నిరీక్షణ.
ఈ మూడు మనలో ఉండాలండి ఎప్పుడు. ఇవాళ పొద్దున్న ప్రార్థన చేస్తాం, సందాలకు రాలేదనుకుంటే వదిలేయటం కాదండి. ఎందుకంటే నేను ప్రార్థన చేసామనే విషయం ఇవాళ జ్ఞాపకం ఉందండి మనకమ్మా. ఎందుకంటే ఇంట్లో ఒక విషయం కోసం మనం ప్రార్థన చేసాం, ఆ విషయం ఇంకో 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 4 రోజులు జ్ఞాపకం ఉంటుందా? ఇప్పుడు మర్చిపోకూడదాం. అందుకే మనలో ఏముండాలి, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిరీక్షించేవారమే ఉండాలి, ఎప్పుడు చూసేవారమే ఉండాలి, ఎదురు చూడాలండి. దేవుడు చేయబోయే కార్యాల కోసం ఎదురు చూసేవారమే ఉండాలి. ఇవన్నీ కూడాను దేవుడు ఎందుకు చెప్తున్నారంటే మన ప్రకటన గ్రంథంలో 21:3 ఉంటుందండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉన్నది. కాపురం అన్నమాటకి అర్థం ఏంటండి? అది దేవుని చిత్తం. ఇక్కడ మనం నేర్చుకుంటే ఆ ఇంట్లో మనం ఉంటామండి. అక్కడ దేవుని నివాసం ఎవరున్నారు? మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండెను. కాపురం అంటే జీవించటం అండి. వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. హల్లెలూయా. ఇది ఇవ్వటం కోసమే ఇన్ని రకాల క్రియలు చేసుకుంటూ వచ్చారండి. అందుకే బైబిల్ గ్రంథం అంటే దేనికోసం? మనం దేవునితో ఉండటానికి, ఆ ఇంటిలోకి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉండటానికి, మనం నేర్పించటానికి. ఆయనే తన కుమారుడిగా వచ్చి మన కోసం అన్నీ చేసి, దేవునికి మనకు మధ్యన ఉన్న దేవుడి అడ్డం ఏమున్నది? పాపం అండి. ఎందుకంటే రక్షించనేరకుండినట్లు నా హస్తము కురస కాలేదు, విననేరకుండినట్లు నా చెవులు మందం కాలేదు. ఆ పాపం ఏం చేస్తుంది? అడ్డుగోడ. ఆ అడ్డుగోడను బద్దలు కొడటానికి శిలువ మీద వేలాడి ఆ గోడను బద్దలు కొట్టి దేవునికి మనకి అడ్డు లేకుండా చేసి మనలోకి ఎన్ని నేర్పించడానికి వాక్య రూపంలో ఉంటారండి. ఆ వాక్యం ఏం చేయాలి? మనల్ని కట్టాలి. అందుకే మనలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి, ధైర్యం ఉండాలి, సంతోషం ఉండాలి. ఈ మూడు లేకుండా దేవుని రాజ్యంలో మనం వారసులు అవ్వాలంటే ఉండదండి. అందుకే ఎప్పుడు కూడా సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, దేవుడు మళ్ళీ పునర్నిర్మించే దేవుడు అండి. పడిపోయిన దావీదు గుడారములను నేను కట్టువాడును. ఆహారంగా ఎవరు వచ్చారండి? ఎప్పుడు మందిరంలోకి వచ్చిండో మా ఇల్లుని ఎవరు పోషిస్తారయ్యా అని వచ్చి. దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు 24 గంటలు కాదు 48 గంటలు పనిచేసినా ఒక్క పైసా కూడా ఇంట్లో నిలవదండి. దేవుని ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా సాధ్యం. మనుషులు ఆహారం వల్లనే కాదు, దేవుని నోట్లోంచి వచ్చే మాట వల్లనే జీవించెదరు. ఆహారం వల్ల కాదండి. ఆహారం అనుకుంటాం, ఈ రోజుల్లో తినాలనుకో తినే పరిస్థితి లేదండి. తింటే ఆయాసం, లేకపోతే నీరసం అండి. అందుకే ఇంట్లో భోజనం శుభ్రంగా చేసామనుకోండి ఆయాసం వచ్చి పడుకుంటాం. భోజనం చేయలేదనుకోండి నీరసం వచ్చి ఇంకా మన సంతోషం ఎక్కడుందండి? అందుకే మనలో ఎప్పుడు సమాధానం ఉండాలంటే ముందు మనలో ఉన్నవారు ఎవరో గుర్తుంచుకోవాలి. మన కోసం కాదండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారంటే ఆ ఇల్లు గల వాళ్ళు సిద్ధపడతారా, లేదా వచ్చిన వాళ్ళు సిద్ధపడతారా? మరి మనవు పని చేయటం మానేసి ఆయనే పని చేయాలంటే వచ్చిన వాళ్ళు శుభ్రం చేసుకుని ఉంటారా? అది అది ఎంత మాత్రం మన మంచిదేనా, మర్యాద అనేది? మీ ఇంటికి వచ్చిన చుట్టాలు వాళ్ళు బాగు చేసిన వాళ్ళు ఉంటారా? అంటే మనలోకి వచ్చిన దేవుడు మనల్ని బాగు చేసి ఆయన ఉండాలా?
అంత కష్టపడాలండి. ఎప్పుడు నిరంతరము కూడా ఆ కుమారుని మనకు మాదిరిగా పెట్టారు. ఆ మాదిరిని ఏం చేసుకోవాలి మనం? మొట్టమొదట వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే ఆ వెలుగు దీపస్తంభం గురించి మాట్లాడారు. ఇప్పుడు మనలో ఏముండాలి? దీపస్తంభము. దీపస్తంభం ఉంటేనే, వెలుగులో ఉంటేనే మనం ఏమన్నా పని చేయగలుగుతాం. ఆహారము, ఆయనే ఆహారం. ఆయన ద్వారా సమకూర్చుకోవాలండి. ఆయన ద్వారా వెళ్ళామనుకోండి, ఆయన నిర్మించి కడతారండి. అందుకే ఆయన శరీరాన్ని ఇచ్చారు, ఆయన రక్తాన్ని ఇచ్చారండి. దానికి కావాల్సిన అన్నీ కూడా ఎవరు సిద్ధపరిచారు? అన్నీ ఆయనేనండి. కేవలం మనం చేయవలసింది ఆయనకు